సో ట్రిక్లు చెప్పబోతున్నా, మంచి మంచి ట్రిక్స్ చెప్పబోతున్నా. సో ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి. అదే మీకు పార్సల్ పంపించడానికి చేతనం కాకపోతే ఎందుకు బుక్ చేసుకుంటారు నాన్న అర్థం కాదు. ఏడుందన్న పార్సల్ ఈ బాక్స్ పోర్టల్ అయితే మరీ దారుణం ఉంది ఈరోజు. 3 hours 10 minutes ఇంతవరకు ఏదో ఒక రైడ్ అయితే రావాలి, వస్తలేదు. మరి ఏమైందో మన ఐడికి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత వచ్చిన 20 days అయిపోయింది అనుకుంటాను. సో నేనైతే ఆల్రెడీ లాగిన్ అయిపోయినా. మన పోర్టల్ లాగిన్ చేసి కూడా 1 hour 58 minutes అంటే దాదాపు 1 hour అయిపోయింది. దగ్గరలో 1 hour ఉంది. ఒక్క రైడ్ రాలేదు. ప్లస్ ర్యాపిడ్ ఇందాక ఆన్ చేస్తే రెండో మూడు వచ్చింది. మూడు అంతే, 2 రైడ్లు వచ్చినాయి. అది ఎట్లా అంటే 3 km పికప్, 2 km డ్రాప్. అది కూడా వదిలిపెడతలేదు, మిస్ అని వస్తుంది. వితిన్ సెకండ్లో ఎగిరిపోతున్నారు రైడ్లో. అసలు ఏది వదిలిపెడతలేరు. ఏది వచ్చినా ఎత్తుకోపోతున్నారు పట్ 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 పడాలి. చలో టైం ఏమో 11 అవుతుంది. దగ్గర 11 అయితే నేను 10కి ఆన్ చేసినాను. సో 1 hour అయిపోయిన ఒకతే ఏం తీసుకోలేదు ఇంతవరకు. సో ఏమైనా మంచి రైడ్ తీసుకొని అయితే పోదాము. సో మీకు చూపిస్తాను. సో ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే ఏదో మిస్ అయిపోతారు. సో ప్లీజ్ చూడండి మొత్తం వీడియో. ఇది చూడండి, కిలోమీటర్ రైడ్లు కొడితే బండి పాడైపోతారు నాన్న. నేను తీసుకోను చిన్న రైడ్లు. చలో ఎందుకు తీసుకోను దీని గురించి కూడా చెప్తాను నేను, ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ట్రిక్లు చెప్పబోతున్నా, మంచి మంచి ట్రిక్స్ చెప్పబోతున్నా. సో ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి ఆ ట్రిక్స్ నాకంటే మీకే ఎక్కువ తెలుసు. సో మీరు డైలీ ఫుల్ టైం చేసిన వాళ్ళకి బాగా తెలుసు. మనం ఎప్పుడో ఒకసారి చేసాము. అవి ఇది చూడండి, 2.6 km 3.4 km డ్రాప్. ఇంకోటి వచ్చిందో ప్యారడైజ్. వద్దులే ప్యారడైజ్కి వెళ్తే పోర్టర్ రావచ్చు, కానీ నేను వెళ్ళను. చలో మంచి రైడ్ ఏమైనా వస్తే చూపిస్తాను. సో ఫైనల్లీ 1 hour తర్వాత ఒక రైడ్ అయితే తీసుకున్నా. సో ర్యాపిడ్ బూస్ట్ అది. సో మనం 10 km అంటే కిలోమీటర్కి 10 rupees ఉంది. సో బూస్ట్ గిట్ట వచ్చినా, లైట్ వచ్చినా, ఏది వచ్చినా మనకైతే కిలోమీటర్కి 10 రూపాయలు ఇస్తాడు. సో 100 రూపాయలు అయితే వస్తుంది మనకు. సో డెస్టినేషన్ పక్కన 250 meters ఉండే. సో మనం అయితే డెస్టినేషన్కి రీచ్డ్. సో ఎక్కడికి వెళ్తున్నాం అంటే నాచన మల్లాపూర్కి వెళ్తున్నాం. సో పార్సల్ ఇస్తే క్యాన్సిల్ చేస్తాను. మనకొద్దు ఈ పంచాయతీ లొల్లిలు, పార్సల్తో వద్దు మనకు. తీసుకొని మళ్ళీ అక్కడ ఫోన్ చేసి కిందికి రా, పైకి రా, వద్దు మన లొల్లి ఇవన్నీ. 105 ఏమన్నా చూడండి, మీ ముందే ఉంది కదా. సరే ఇంకేం లేదన్నమాట. చలో ఇంకేం అది మనం బుక్ చేసుకుందాం. ఒక కస్టమర్ ఒక ఎక్స్ట్రా తీసుకుంటాం. సో అది అయిపోతుంది. చూడండి. సో మనం 10 kilometersకి అంటే 10 kilometers అంటే కొంచెం ఎక్స్ట్రా తిరిగినాం అనమాట. సో 10.3 kilometersకి మనకు 103 వచ్చింది. సో దాదాపు 10 rupees లెక్క ఇస్తుంది మనకు. సో మళ్ళీ ఫోటో ఆన్ చేసుకున్నాం కదా. అసలు మా సెల్ఫీ మనం ఇయ్యాం కదా. సెల్ఫీ నేను ఇయ్యను, ఫోటో. చలో. సో మనం వచ్చి 45 minutes అయిపోయింది. ఒక ఆర్డర్ అయితే వస్తలేదు. సో పోటోకి నుంచి సో పోటో చూడవచ్చు 1 hour 49 minutes అయిపోయింది. సో ఒక్కడే రైడ్ కొట్టి కూర్చున్నాం మనము. 103 రూపాయలది అంతే. సో టైం దగ్గర చూసుకుని 2 గంటలు లాగిల్ ఉన్నాము. సో 2 గంటలు జస్ట్ 100 రూపాయలు తీసుకొచ్చినాం. ఎందుకంటే నేను చార్జులు అయింది, దానివల్ల గిట్ట ఎఫెక్ట్ పట్టవచ్చు ఏందో అర్థమవుతలేదు. సో కామెంట్ చేసి చెప్పండి. అంటే లాగిన్ చేసి ఒక 15-20 days అవుతుంది. సో అది ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా మరి ఏందో ఒకసారి కామెంట్ చేయండి. ఏదో ఒక్కరు వస్తలేదు ఆర్డర్లో, అసలు ఏమైందో మరి. షూర్ ఇంకెంత టైం వేస్ట్ చేసుకోవాలో అర్థమవుతలేదు. ఉట్టినే తిరుగుతున్నా, అటు ఇటు తిరుగుతున్నా. సో ఫైనల్లీ ర్యాపిడోలో 17 km రైడ్ వచ్చింది. అది కూడా బూస్టే. సో బూస్ట్ కూడా మన పర్వాలేదు, 10 rupees కిలోమీటర్ వస్తుంది. సో జస్ట్ 180 meters పికప్ ఉంది. అసలు ఏమైంది రైడ్కి, అసలు నాకు ఏం అర్థమవుతలేదు భయ్యా. ఎంతసేపు వెయిటింగ్ చేస్తాం చెప్పు. ఓహో 100 meters కిలోమీటర్ కూడా పోతూనే ఉన్నా. చలో పోటర్ ఆఫ్ చేద్దాం. ఏమైంది పోటర్కి. యాక్చువల్ నేను పోటర్ చేస్తాను ఎక్కువ. అమ్మాయి బైక్ ట్యాక్సీ చేసి బండి ఖరాబ్ చేసుకోవాలి దీని తల్లి, ఇంకేం లేదు. చాలామంది అంతే పక్క నుంచి పోతుంటా, అరే ఇది ఏమో పెద్ద స్పోర్ట్స్ బైక్ అనుకుంటారు, ఫీల్ అవుతారు. పెద్ద ఏదో 300cc బైక్ అది, కానీ 300cc కాదు కదా మనది. ఏం పార్సల్? ఏది ఎక్కడ ఉంది పార్సల్? ఏడుందన్న పార్సల్? ఈ బాక్సా?
పోర్టర్ బుక్ చేసుకోవాలి అన్న, ర్యాపిడో బుక్ చేసి పాస్ ఇట్లా ఏడియా ఇది గంగా జమున హోటల్ 50 అని సరే ఎంత వెయిట్ ఎంత ఉంది అది? సరే ఏదో తీసుకెళ్దాం. బుక్ చేసింది ఇంకా బైక్ బూస్ట్లో ఇంకా అంతే కదా, బుక్ చేసింది బైక్ బూస్ట్లో అది అమౌంట్ ఎవరు ఇస్తారు? ఐడియా ఉంది, ఆటోనగర్ కదా. యాక్చువల్లీ పార్సల్ తీసుకోబోతుండే వెయిట్ కూడా ఏం లేదు, 5-6 కిలోమీటర్లు 5-6 కిలో వస్తుంది అది. సో నేను ఎందుకు తీసుకున్నా అంటే ఆటోనగర్లో గంగా జమున హోటల్ కూడా ఉంటుంది అక్కడ ఏంటంటే పోర్టర్ ఆటోలు పడుతుంటాయి అప్పుడు. పోర్టర్ లేకపోయినా మన ర్యాపిడో పార్సల్ పడుతుంది, ఓలా కూడా వస్తారు అక్కడ. సో అందుకనే నేను అనుకున్నా చలో 50 ఎక్స్ట్రా ఇస్తున్నా, 170 ప్లస్ ఇది ఒక 220 రూపీస్ వస్తుంది. సో అప్పటి నుంచి కూర్చుని ఉన్నా ఉట్టినే చలో. సో మన సిఎన్జీ గిట్ట వేయాలి, లో సిఎన్జీలో పడిపోయింది. సో లో తర్వాత మళ్ళీ రిఫిల్ అని వస్తుంది, ఆ రిఫిల్ వచ్చినా కూడా 40 కిలోమీటర్ నడుస్తుంది మనకు, 35 నుంచి 40 కిలోమీటర్ నడుస్తుంది. సో మధ్యలో ఏమైనా ఉంటే కొట్టించేద్దాం. చలో మనం అయితే సిఎన్జీ స్టేషన్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ మన ఏఆర్టీ తెలుసుగా, ఏషియన్ రవితేజ, దాని ఆపోజిట్ ఇండియన్ బంగ్లా. ఎంత వచ్చిందంటే 1.5 అంటే 150, ఒక 20 కిలో 30 180 కిలో వస్తుంది. మనం ఇంకొకటి ర్యాపిడోలో పార్సల్ రైడ్ అయితే వచ్చింది, పార్సల్ అది. సో ఎంత 25 కిలోమీటర్ చూపించింది నాకు జూబ్లీహిల్స్ది, 226 రూపీసా? మరి ఎంత తక్కువనా పార్సల్లో? అంటే దబ్బుకు మనకి క్లిక్ అయిపోయినా చేతిలో నుంచి, లేకుంటే తీసుకోకపోతుండే అది. సరే చూద్దాం పార్సల్ ఏముంది, ఏమంటే ఎక్స్ట్రా ఆడదాం, లేకుంటే సపరేట్గా క్యాన్సిల్ చేపిస్తా అంతే. మరి మెట్రో ట్రాన్స్పోర్ట్ ఇదే కదా, ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు, మరి చాటింగ్ చేస్తారా మేడం? అదే మీకు పార్సల్ పంపడానికి చేతనం కాకపోతే ఎందుకు బుక్ చేసుకుంటారు నాకు అర్థం కాదు. టైం వేస్ట్ చేస్తారు, ఇక బుకింగ్ చేసి కనీసం మెసేజ్ చాటింగ్ చేస్తారు కానీ ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడదాం అంటే లేదు, కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేదు. ఏమంటాం వీళ్ళని? మీరు క్యాన్సిల్ చేపిస్తున్నాం, ఏం చేస్తాం? ఎందుకు పోయా బుక్ చేసుకుంటారు మీరు, అర్థం కాదు. ఇవి క్యాన్సిల్ అయినా మనకు బుక్ అనేది రేటింగ్ మనకు పడిపోతాడు. చలో ఇంకా రేటు కోసం వెయిట్ చేస్తాం. ఆర్డర్కి ఏమైంది, 2 hours 30 minutes అయిపోయింది, ఇంతవరకు ఒక ఆర్డర్ వస్తలేదు. 3 గంటల 30 నిమిషాలు అయిపోయింది. నేను అనుకున్న ఈరోజు లీవ్ తీసుకొని మంచిగా వీడియో తీద్దామని ఫిక్స్ అయినా. సో ఈరోజు లీవ్ తీసుకునే వేస్ట్ అయిపోయినది. ఏం చేద్దాం, 2:30 అవుతుంది, ఒక్కరు వస్తుంది. ఇందాక వచ్చింది ఒక మలక్పేట రైడ్ వచ్చింది, జస్ట్ ఇలా యాక్సెప్ట్ చేసినా స్టార్ట్ చేస్తున్నా క్యాన్సిల్ చేసి పడేసిండు. ఇంకా గట్ల ఉంటుంది, ఏం చేద్దాం. ఇంకా నాకు సరే పోదాం 15 కిలోమీటర్ మలక్పేట పోయేద్దాం అని ఫిక్స్ అయినా. ఏం చేద్దాం, ఇంకా పోర్టల్ అయితే మరీ దారుణం ఉంది ఈరోజు. 3 hours 10 minutes ఇంతవరకు ఏదో ఒక రైడ్ అయితే రావాలి, వస్తుంది. మరి ఏమైందో మన ఐడికి అట్లా బాబు అంత. ఇంకా పేషెన్స్ ఇంకా ఎంతవరకు ఉండదు మనం. ఇంకా అయితే ఇంకా చూద్దాం, ఇంకో 10-20 నిమిషాలు వెయిట్ చేస్తా. ఇంకా రాకపోతే ఇంకా అన్నీ బంద్ చేసి ఇంటి జంపు. ఇంకా అంతే, వేస్ట్. ఈరోజు కూడా వేస్ట్ అయిపోయాం అనుకుంటా. నేను కూడా మంచిగా ఒక 1000 రూపాయలు కొడదాం అనుకున్నా, లీవ్ తీసుకున్నా. 4 రోజుల నుంచి బిజీ ఉండే, కొంచెం రిలాక్స్ అవుదామని లీవ్ తీసుకున్నా. ఇంకేముంది. సరే కామెంట్ అయితే చేయండి, రైడ్స్ ఎలా ఉన్నాయి అసలు, ఏం అర్థం అవుతలేదు అసలు నాకైతే. అంత టైం వేస్టా అంతగానము, మరీ దారుణంగా ఇది. చలో నేను అనుకున్నా పోర్టల్ చేద్దాం, పోర్టల్ నమ్ముకొని కూర్చుంటే ఈ పార్క్ నా వేస్ట్ అయిపోతుండే. సరే ర్యాపిడోలో కొన్ని తీసుకుని 289 రూపీస్ వచ్చింది ఆ పార్క్. పొద్దున్న నుంచి ఇది 10 గంటల నుంచి 2:30 అవుతుంది, 290 రూపాయలు. సో మనమైతే ఇంకా ఇంటికి జంప్ అయిపోతున్నా, టైం వేస్ట్ అవుతుంది కాలి పిల్లి. సో ఇక్కడ చూడండి మబ్బులు ఎట్లా పట్టాయి, ఇక్కడ మొత్తం సిటీ మొత్తం కవర్ చేసినట్టు ఉంది అనుకుంటా. వచ్చింది 42 కిలోమీటర్లు. అమ్మ తల్లి, ఓ షట్, వితిన్ సెకండ్లో ఎగిరిపోయింది. 42 మరి 4.2 కిలోమీటర్ అర్థమవుతుంది అది. ఒకవేళ మీరు చూసినట్టుంటే ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే 42 కిలోమీటర్లు కనిపించింది అది. చలో ఈరోజు మాకు రాసి పెట్టలేదు, ఏం చేద్దాం, కొన్ని గోడ ఎట్లనే అవుతుంది. సో ఇది చూసిన వాళ్ళైతే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ర్యాపిడోని నమ్ముకొని, బైక్ ట్యాక్సీ నమ్ముకొని మీ జీవితాలను నాశనం చేసుకోండి. ఇవి వారంలో 2-3 రోజులు బాగానే ఉంటాయి, దాని తర్వాత ఏముండవు. ఇంకా ఒక 2 రోజులు గట్టి కొడతాం, మంచిగా ఉంటాయి, బాగుంది అని చేసుకుంటూ పోతాం. దీన్నే ఇంకా మనము 40,000 30,000 ఇచ్చే జాబ్లను వదిలిపెట్టి చేసుకుంటున్నారు చాలామంది, తర్వాత ఏమో బాధపడుతున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే దీన్ని ఎంకరేజ్ చేస్తలే నేను. ఈ ఎంకరేజ్ అంటే పార్ట్ టైం చేసుకుని అంతే, ఒక మంచి జాబ్ చూసుకొని
ఒకవేళ ఓకే మీ స్కిల్స్ నేర్చుకొని ఒక జాబ్ చూసుకునేది ఒకటి మంచిది. కానీ దీన్ని నమ్ముకొని మీరు సంసారం చేద్దామంటే ఇంకా ఏమనలేం. ఇంకా మీ ఇష్టం, మీ పైన అది. మీ బైకో మీ హెల్త్ మీ ఇష్టం. ఇంకా పార్ట్ టైం చేసుకోండి బెస్ట్. నేను కూడా చేసుకున్నా, ఇప్పుడుంటే నేను కూడా జాబ్ మానేసి నేను కూడా చేసుకోవచ్చు ఇది ఫుల్ డే. మనకు సెట్ కాదు, ఎందుకంటే మధ్యలో చేసినాం 6 నెలలు చేసినాం కదా మనము, జాబ్ లేకుండా అప్పుడు చేసినాము. మనకు తెలిసిపోతుంది సెట్ కాదు మనకి ఇది. సో చలో మనం అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కలిసి వరకు బాయ్. సరే టెక్నిక్ అని చెప్పిన కదా ముందు, టెక్నిక్ ఏమి ఉండదు, మనం రాసి పెట్టుంటే వస్తే రైడ్లో లేకుండా రాదు, అంతే. ఇదే టెక్నిక్. సో మీరు అనుకుంటారు ఇదేం టెక్నిక్ రా, ఇదే టెక్నిక్. వచ్చి పొద్దు 10 o'clock ఆన్ చేసాము, నువ్వు 3 అవుతుంది, 300 రూపాయలు చేసినాము 5-6 గంటల్లో. ఇంకేం చేస్తాం, ఇదే టెక్నిక్. నీకు రాత రాసి ఉంటే వస్తా, లేకుండా లేదు, అంతే. చలో ఫ్రెండ్స్ బాయ్.